వినిపిస్తుంది. హలో, అటు చూస్తే గొప్ప వక్త ఖాసిం, నా పక్కనే ఒక కళాత్మక మోసం. మధ్యలో నన్ను ఇరికించిన ఛాయా కృష్ణమోహన్ బాబు గారికి, మా కె శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు. గోరటెంకన్ అంటే మీకు చాలా గొప్పగానే మాకు చాలా లోకువ. ఆయన చాలా పాటలు మా ఆఫీస్లో అంటే మా ఆర్టిస్ట్ మోహన్ ఆఫీస్లోనే రాశారు. ఆయన కవిత్వం, మంచి కవిత్వం, గొప్ప కవిత్వం, విప్లవ కవిత్వం చాలామంది రాస్తారు. తీయగా పాడటం, తేనెలు ఒలికించడం చాలామంది చేస్తారు. కానీ వెంకన్న అనే దుర్మార్గాన్ని ఏం చేస్తాడంటే గొప్ప హ్యూమర్ రాయగలుగుతాడు. గొప్ప హ్యూమర్ కూడా చాలా సీరియస్, గుండెలు పగిలిపోయే ఇష్యూస్ వచ్చినప్పుడు మంచి హ్యూమర్తో రాయడం చాలా కష్టం, మిషన్ ఇంపాసిబుల్. తెలంగాణ ఉద్యమం చెలరేగుతున్నప్పుడు, గొడవలు జరుగుతున్నప్పుడు, మనుషులు చచ్చిపోతున్నప్పుడు ఆంధ్ర వాళ్ళని వెటకారం చేస్తూ రావచ్చు పోవచ్చు రొయ్యలు అమ్ముకోవచ్చు, రవీంద్ర భారతిలో రాయబారం ఆడొచ్చు అని రాశాడు. అంటే ఆంధ్రులు కూడా నవ్వుకునేంత హ్యూమర్ పండించడం చాలా కష్టం కదా. అలాగే సంతా మా ఊరి సంతా పాటలో కూడా ఎంత పెయిన్ ఉంటుంది, ఎంత పేదరికం ఉంటుంది, అట్ ది సేమ్ టైం అంత హ్యూమర్ కూడా. అక్కడ ఇళ్ళ సమస్యలని అక్కడ పరిష్కరించుకుని వెళ్తారు, కలిసి వెళ్తారు అనేది ఉంటుంది. అలాగే చాలా మనందరికీ నచ్చిన పాట, సినిమా కోసం రాయలేదు, ముందు రాశాడు. రాయలసీమ రెడ్ల ఫ్యాక్షనిస్టుల ఓవర్ యాక్షన్ మీద చాలా గొప్ప పాట, సల్లంగా ఉండాలి బాబు హాయిగా ఉండాలి అని ఎంత వెంజన్స్ ఉంటుందంటే ఆ పాటలో. సమరసింహారెడ్డిది. ఇంకా చాలా పాటలు చెప్పగలను. ఇంత సీరియస్ లిటరరీ సదస్సుకి కొసమెరుపుగా చాలా బాగా గోరట వెంకన్న పిలవడం చాలా రెలవెంట్గా ఉంది. కనుక వెంకన్న ఉపన్యాసాలు చెప్పి మార్క్సిజం అని మనం రెచ్చగొట్టకుండా ఒక మంచి సమరసింహారెడ్డి పాట లాంటిది పాడి ఈ ఈవినింగ్ని ఎన్లివెన్ చేయాలని కోరుతున్నా. ఓకే, భలే. ఈ సమరసింహారెడ్డి అన్న నాయుడు కూడా పెట్టినండి, అది తీసేసిన వాళ్ళు. నాకేమో మొత్తం రెడ్డిసే దోస్తులు కర్మ. వాళ్ళు అన్నారు ఎంకన్నా నీకేం చేసినామంటారు. అది మా జిల్లాలో సినిమాల్లో సమరసింహారెడ్డి, భరత్ సింహారెడ్డి వాళ్ళు వేరే వాళ్ళు అయితే వాళ్ళ సంగతి చూస్తుంది. నేను జర మంచోడానికి జర గాలి మనిషి అనుకుంటున్నాను. అయితే రాసిన ఎందుకంటే ఇంకా తిట్టుకుంటా ఎట్లయితే గట్లయితుంది, కొత్త రొంపలు కొట్టి ఇట్లా రాస్తే నాకెందుకో అది నా ప్రవర్తనకు ఇబ్బంది అనిపించేది. అంటే మాట్లాడే అలుపు కోసం మాట్లాడతాం. ఉపన్యాసం లేదు సార్, ఇప్పటివరకు నేను ఉపన్యాసం వీళ్ళు అంత ముచ్చట అయిపోయినా నాకు ఉపన్యాసం నచ్చవు. కానీ రెడ్లు ఉంటే అని అందాం అనుకో, నా వల్ల కాదు. ఏవో రకరకాల మనిషి అంటాడు వాడు. అందరు మన ఆయన అనేది మనుషులందరి గుణం ఒకటేరా, వాడి పరిస్థితుల్లో కూడా బయటికి వస్తుంది. పైసలు విరిగితే మనం కూడా పట్టణంలో అవుతాం. అధికారం వస్తే వాళ్ళకంటే ఎక్కువ ఉట్టి సెల్లు పోనీయలేదని పిఎను పటాపట కొట్టిండు ఒక దళిత ఎంపీ. విషయం చెప్తున్నా, అంటే ఐఏఎస్ ఆఫీసర్ లాంటి జడ్జిలు అది ఉన్నది. ఈ రెండింటి మధ్య పెద్ద వైరుధ్యాన్ని మనిషి లోపల మనిషి మారాలని నాకు దునైద్ దాస్ వల్ల వచ్చింది. దేహమనేటి నారజీరి, స్వభిమానమును చేతాడు వేరి, జ్ఞానమనేటి గుంజవాతి, అజ్ఞానమును బిగగుంజి బిగ్గర దాటరా మాయను దాటరా అని మా నాయన రోజు పడేది పాట. ఈ అజ్ఞానం అనేది అందరికీ సమంగా ఉంటుంది. ఈ ప్రవృత్తి నాకు అసురాలంటే వాళ్ళ దగ్గరికి పాట పాడుతుంటాను. అయితే ఇది ఎందుకు దునైద్ దాస్ గారు ఇది రావడం వల్ల మనుషులంతా మానవ ప్రవృత్తి బాలగోపాల వ్యాసం తీసుకొని ఆ పుస్తకాలు ఉస్మానిస్టు 40 కాపీలు వంచినాను. నాకు అర్థం కాలే. కానీ ప్రాయుడు, సిగ్మండ్ ప్రాయుడు, క్రిస్టఫర్ కార్డ్వేలు, చేతన, అంతచేతన ఏమీ అర్థం కాదు నాకు ఇప్పుడు. అంటే మళ్ళీ మీరు ఉపన్యాసం ఉంటారని భయపడుతున్నా, కానీ అర్థం కాదు. కానీ మానవ ప్రవృత్తి అన్నది ఒకటి ఉంటుంది. అది ఎందుకంటే 40 ఏళ్ళు మా ఊర్లో, మీరు మళ్ళీ రేపు ఊరికి వస్తారు చూస్తారు, నా 55 ఏళ్ళ వరకు ఒక్క కుట్లాట చెయ్యి ముట్టుకొని కొట్టుకోకుండా బతికిండ్రు. తక్కువ ఎవడో తప్ప. ఎట్లా బతారు ఇట్లా మనుషులని అర్థమైంది. దోపిడి లేదా ఉంది, అవన్నీ పెద్ద కథ, దానికే తెల్లారుతుంటే ఆ వివరాలు కొన్ని మీరు తర్వాత సపరేట్. కనుక ఈ పాట పడతాను.
అందుకని రెడ్లు అని కాదు కానీ పాట రాసిన సినిమాలు వచ్చి ఇంద్రసేనారెడ్డి భరత సింహారెడ్డి అని సినిమాలు వస్తే అబ్బా ఏం చేయాలని భరత సమరసింహారెడ్డి బాబు సల్లంగుండాలే మీరు రాయిగుండాలే భరత సింహ దొర మీరు బాంబులియాలే మా ఒళ్ళు పాట పట్టాలే చెన్నా కేశవనాయుడా మీరు సిట్టుకల్లెయ్యాలే మేమంతా సింధు దొక్కాలే మీ నెత్తి మీద గొడుగులం మీ కాళ్ళ కింద చెప్పులం మీ చేతులోని కత్తులం మీరు ఉసుకో 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 అంటే ఉరికే వేట కుక్కలం మీరు కచ్చగడితే సొంత అన్ననైన కథము చేసే మీరు కచ్చగడితే సొంత అన్ననైన కథము చేసే కొడుకులం సల్లంగుండాలి మీరు సల్లంగుండాలి మీరు వాయుగుండాలి సమరసింహారెడ్డి మీరు సల్లంగుండాలి మీరు వాయుగుండాలి భరత సింహారెడ్డి మీరు మామూలుయాలి మీ ఆఖరి బాబుకు అమెరికా వీసా దొరకాలే ఆడ సుఖంగుండాలే మీ పెదబాబు ఎస్బీఐ లాఠీ పట్టాలే ఏ కేసులు లేకుండా మిమ్మల్ని చూసుకోవాలి కలెక్టర్ మీ అల్లునోలే కాలు మోపాలే అధికారం అంతా మీ కావలి కుక్క కావాలి మా గొడ్లగాసే కొడుకు మీ గొడ్డాలందుకోవాలి మీరెన్ని మెతుకులేస్తే బాగుంది మీరెన్ని మెతుకులేస్తే మీరెన్ని అంతెదరు మీరెన్ని మెతుకులేస్తే వాడన్ని తలలు నరుకాలే బాబు సల్లంగుండాలి మీరు వాయుగుండాలి బాబు సల్లంగుండాలి మీరు వాయుగుండాలి సోనాగారో మా సంటి పిల్ల సలిజరముతో ఉనికిపోతున్నా మీ కాపదంటే వేట కొడవలెత్తుకోవాలి మీ కాపదంటే వేట కొడవలెత్తుకోవాలి మీ కాపదంటే వేట కొడవలెత్తుకోవాలి మీ కాపదంటే వేట కొడవలెత్తుకోవాలి పెళ్ళైన నెలకు ఆలి ఇంటిలో ఒంటిగుంటున్నా మీ గడిల చుట్టూ రాత్రి పగలు గస్తీ తిరగాలి మీరు దాగే ఖరీదైన విసికి మాకు ఓస్తిరి ఆనాటు సార తాగి నోరు సేదు పుట్టేను మీరు దాగే ఖరీదైన విసికి మాకు ఓస్తిరి మీ కాళ్ళ కాడ ఉంటే మాకు తప్పిందులకు మీరు బాంబులిస్తే 500 ఇస్తే చెయ్యి జాబి అందుకోవాలి ఎవని చెయ్యి నరకం ఉన్న నరక నీకే పోవాలి 1000 నోట కట్ల ఇస్తే మేము మురిసిపోవాలి నా జాతి దస్తా ఉన్న మీకు జైలు కొట్టాలి మీ ఎంట తిరగాలి మీరు బాంబులిస్తే బంతులోలే విసురుకోవాలి మీరు బాంబులిస్తే బంతులోలే విసురుకోవాలి మీ మేలుగోరి మా నెత్తిన వేసుకోవాలి బాబు సల్లంగుండాలి మీరు వాయుగుండాలి బాబు సల్లంగుండాలి మీరు వాయుగుండాలి సమరసింహారెడ్డి మీరు సల్లంగుండాలి మీరు వాయుగుండాలి భరత సింహారెడ్డి మీరు బాంబులయ్యాలి రిగ్గింగు మేము చేస్తే మీరు గద్దెలెక్కాలే మీరు పదవులుంటే మేము మీ పంచనుండాలి కిరాయి కలగ జనము నింద మేము వెయ్యాలి ఆ దేశ నేతలయ్యే కీర్తి మీరు పొందాలి ఈరోజు మీ వేషం వేసి ఇంద్రసేనారెడ్డి మెగాస్టార్ బాలకృష్ణ భరత సింహారెడ్డి ఈరోజు మీ వేషం వేసి ఇట్టు కట్టాలి
ఆ సినిమా చూసి మా వాళ్ళంతా ఆ సినిమా చూసి జనమంతా సిటీ కొట్టాలి. ఆ గాంధీనెవరు పక్కన మీ బొమ్మలుండాలి. ఆ గాంధీనెవరు పక్కన మీ బొమ్మలుండాలి. పోలీసు స్టేషన్లల్లా మా ఫోటోలు ఉండాలి. బాబు సల్లంగా ఉండాలి, మీరు వాడుకుండాలి. సల్లంగా ఉండాలి, మీరు వాడుకుండాలి. సమరసింహారెడ్డి మీరు బాబులయ్యారు. సమరసింహారెడ్డి మీరు సల్లంగా ఉండాలి, మీరు వాడుకుండాలి. సమరసింహ దూరానండి. ఇది వివరణ వేసుకోండి. సినిమా కోసం రాసిన పాట ఇది. అంటే నేను రాసినాక తీసుకున్నారు. కానీ నాకేంటంటే భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, సుందరయ్య గారు, ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు, రావినారాయణ రెడ్డి గారు, చంద్రపుల్లారెడ్డి, తరమల నాగిరెడ్డి, ఆ మాటకు వస్తే నాకు విద్య నేర్పిన ఇద్దరు గురువులు వెంకరెడ్డి సారు, గోవర్ధన్ రెడ్డి గారు, ఇక్కడ మీ ముందు లివాడి మాట్లాడే ఉనికినిచ్చిన మహాత్ములు కనుక ఈ రెడ్లు వ్యక్తిగతంగా తీసుకోకండి. సరదాగా ఎందుకంటే జగన్ నా చాలామంది నాకేమో రెడ్లేదు వస్తుంది. గోపిరెడ్డి ఇప్పుడు గోపిరెడ్డి నా ఫ్రెండ్ కథలు రాస్తాడు. ఇప్పుడు ఆయన మామూలు పంచాయతీ పెట్టాడు. బ్రహ్మారెడ్డి అని ఆయనడు కరీం సాబు ఆయన. ఇవన్నీ అందుకని సరదా తీసుకోండి. నేను ఏదో రాసిన ఇది కానీ ప్రకాష్ గారు ఇది అడగలేకుండా అడిగింది మీరు. హలో, ఇందులో సరదాగా తీసుకోవాల్సిన ఏమి లేదు. చాలా సీరియస్ పార్ట్ ఇది. హలో, పూర్తిగా వాస్తవం అది. కులాన్ని గురించి రాసింది కాదు అది, మన సోషల్ స్ట్రాటా, మన ట్రాజడీ అది. అదే రాశాడు. గోరటి వెంకన్న ఎప్పుడూ కూడా కాళ్ళు నొప్పెడుతున్నాయి అన్నాడు కానీ గొంతు నొప్పెడుతుంది అని ఎప్పుడు అనలేదు. నేను అనుకోవడం వెంకన్న గారి కాళ్ళు పాడతాయి, గొంతు డ్యాన్స్ చేస్తుంది. అలాగే ఇంత కవిత్వం రాసినవాడు, ఇంత గొప్ప సంప్రదాయానికి ప్రతినిధిగా ఉన్నవాడు. ఈ యూనివర్సిటీ వరకు నేను 3 సార్లు వచ్చాను. 3 సార్లు వెంకన్న ప్రోగ్రామ్స్కే వచ్చాను. మొదటిసారి 2 గంటల సేపు పాడి అద్భుతంగా ఎంటర్టైన్ చేశాడు. రెండోసారి ఆయనకి గవర్నర్ డాక్టరేట్ ఇచ్చాడు. ఆ రోజు నేను సరదాగా గేట్ దగ్గర నేను దిగ్గానే వెంకన్న గారు, గవర్నర్ అందరూ దిగారు. వెళ్తున్న చాలామందిని ఈ రాష్ట్రానికి గవర్నర్ ఎవరు అని అడిగాను. ఏమోనండి మాకు తెలియదండి అని. ఆయన ఎవరు? ఆయన గోరటంకని తెలుసండి మాకు. అలాగే